నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నేను నిన్నే ఈ విషయాన్ని తెలుసుకున్నాను. అమెరికాలో బ్లాస్ఫెమీ లాస్ అనేవి కూడా ఏం లేవు ఇప్పుడు, కానీ మన దగ్గర ఉన్నాయి. అంటే దైవ దూషణ కానీ, లేదంటే ప్రభుత్వాన్ని దూషించడం కానీ, అఫెన్సివ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినప్పటికీ కూడా అది చట్టబద్ధమైనట్టు అక్కడ అమెరికాలో. సో మొన్న ట్రంప్ నో కింగ్స్ డే రోజు అక్కడ దేశస్తులు చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్తో, చాలా దూషణలతో కూడుకున్న పదాలని ప్లకార్డులుగా పెట్టారు, తిట్టారు కూడా. అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లాస్లో ఒక వాక్యం ఉంది, జనరల్గా ఎవరు చదవడు కానీ ఆ వాక్యం ఏంటంటే, మీరు అబ్యూజ్ అని అంటున్నారు సర్టెన్ కొన్ని పదాలని. అవును. అది ఎప్పుడు వాడతాడు మనిషి అంటే, అది ఒక ఆగ్రహం తాలూకా ఎక్స్ట్రీమ్ ఆగ్రహం తాలూకా ఎక్స్ప్రెషన్ అది. సో వాడు ఆ స్థాయి కష్టంలో ఉండి, ఆ స్థాయి ప్రాబ్లంలో ఉండి ఆ లాంగ్వేజ్ వాడితే దాన్ని మీరు అబ్యూజ్ లాంగ్వేజ్గా తీసుకోవడానికి అవకాశం లేదు, దాన్ని విమర్శగా మాత్రమే స్వీకరించవలను. అలా కాకుండా వాడు సినిమాకి వెళ్ళటానికి డబ్బులు ఇవ్వకపోతే, డబ్బులు నిజంగానే లేక వీడి దగ్గర సినిమాకి వెళ్ళటానికి డబ్బులు ఇవ్వలేకపోతే ఆ స్థాయి బూతులు తిడితే అది తప్పు. అంటే కాజు రియాక్షను ఈ రెండింటినీ అంచనాలు కట్టి వాడు వాడిన భాష అబ్యూజా కాదా అన్నది జడ్జి చేయాలి తప్ప కేవలం మాటల్ని బట్టి జడ్జి చేయకూడదు అని చెప్పడానికి 100 జడ్జిమెంట్లు కలవు. కనుక అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేసి నువ్వు అనేస్తే సరిపోదు, దాన్ని నిరూపించాలి అక్కడ. ఈవెన్ మన దేశంలో కూడా, మన దేశంలో లేదు, అది మన దేశంలో లేదు. అవును, ఇప్పుడు అమెరికన్ చట్టాలు అన్నారు కాబట్టి చెప్తున్నా. అలా జస్టిఫై చేసి అమెరికన్ కోర్టుల నుంచి పాజిటివ్ జడ్జిమెంట్లు తీసుకుని ఈవెన్ వాళ్ళ దేశాన్ని, వాళ్ళ జాతీయ జెండాన్ని తగలబెట్టినా కూడా అదేమి అఫెన్స్ కాదు, క్రిమినల్ అఫెన్స్ కాదని. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు రకరకాల టూల్స్ వాడి, ఎలక్ట్రానిక్ టూల్స్ వాడి, అంటే చాలామంది ఇతర దేశస్తులు అక్కడ ఉంటారు, అదొక కాలనీ. సో వివిధ దేశాల, వివిధ ప్రాంతాల సమూహాల ఆలోచనలు తెలుసుకోవటం కోసం వాళ్ళ బ్రెయిన్స్ కంట్రోల్ చేయటం అనేది చేస్తోంది అమెరికన్ గవర్నమెంట్. తద్వారా వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తోంది మెంటల్గా అని ఒక గొడవ మొదలైంది ఆ మధ్యకాలంలో. మొదలయ్యి దానిలో సైంటిఫిక్ ఇది లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ అమెరికాలో ఉంది. కానీ మేము సఫర్ అవుతున్నాము అని చెప్తున్న వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి, అందులో కొంతమంది ఇండియన్స్ కలిసి ఇక్కడ హైదరాబాద్ ఎంబసీ ముందు నిరసన తెలియజేయాలి అనుకున్నారు. నిరసన తెలియజేయాలి అనుకుని వాళ్ళు ఒక అమెరికన్ ఫ్లాగ్ని ఇక్కడ హైదరాబాద్ ఎంబసీ ముందు దాన్ని ఏదో దగ్ధం చేయాలని అనుకున్నారు. అనుకుని దాని నుంచి నిర్ణయం మార్చుకుని జస్ట్ ఎంబసీ దగ్గర ఒక నిరసన ప్రదర్శన చేసి వచ్చేద్దాం అనుకున్నారు, ప్లకార్డులు పట్టుకుని మౌనంగా నిలబడి. ఇది వీళ్ళు మీడియాకి పంపించారు. మీడియాని అక్కడికి రమ్మని చెప్పడం కోసం ఒక ఇన్విటేషన్ పంపించారు. ఈ మీడియా ఇన్విటేషన్ పంపించినప్పుడు నేను చూశాను. అది చూసి వాళ్ళకి చెప్పాను, మీరు పోలీసుల్ని పిలుస్తున్నారు, మీకు అర్థమవుతోందా అని. అంటే అదేంటి, మేము మీడియా ఇన్విటేషన్ కదండి ఇచ్చింది అన్నాడు ఆయన. మీడియాకి ఇన్విటేషన్ ఇవ్వటం అంటే మీరు పోలీసులకు కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టే కదా, ఏం జరుగుతుందో చూడండి రేపు మార్నింగు అన్నాను నేను చెప్పిన పద్ధతిలోనే వీళ్ళు అందులో ఒక హోటల్ పేరు ఎంబసీ ముందు ఏదో స్టార్ హోటల్ ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్నారు వీళ్ళందరూ నైట్. అక్కడి నుంచి పొద్దున్నే వెళ్ళి 12 వరకు అక్కడ నిరసన తెలియజేసి మళ్ళీ ఇదే హోటల్కి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవాలనేది వాళ్ళ స్కీమ్. వీళ్ళు ఇలా వెళ్ళి ఈ హోటల్ నుంచి అందరూ వివిధ గదుల్లో నుంచి వచ్చి ఆ రిసెప్షన్ దగ్గర కలవాలనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళందరూ రిసెప్షన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడికి ఆల్రెడీ సైబరాబాద్ పోలీసు వారు వెళ్ళి కూర్చుని ఉన్నారు. ఆ రిసెప్షనిస్ట్కి చెప్పారు, బాబు ఈ గదుల వాళ్ళు రాగానే మాకు సిగ్నల్ ఇవ్వండి చాలు అని. వాళ్ళు చెప్పారు వీళ్ళే అని, మిమ్మల్ని పోలీసు వారు కలవాలనుకుంటున్నారని వారికి కూడా చెప్పారు.
ఏంటి మేము వెళ్ళి అక్కడ ప్లకార్డులు పట్టుకుని నిలబడతామన్నారు. అలా కుదరదండి, ఇది ఆల్రెడీ అమెరికన్ ఎంబసీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకే. వాళ్ళు అలౌ చేయొద్దు అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చేసింది. సో మేము ఇప్పుడే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం ఓకే అని వీళ్ళందరినీ తీసుకెళ్ళి సైబరాబాద్ దీనిలో పెట్టేసి ఆ రోజు సాయంత్రం 8ంటికి ఒక బైండోవర్ కేసు పెట్టి వదిలేరాళ్ళు. ఓకే. ఈ లోపల వాళ్ళ లాయర్లు వచ్చేసి భయపడిపోయి, అంటే ఇది వాళ్ళ వీసాల మీద వాళ్ళ జీవితాల మీద బ్లాక్ మార్క్ పడిపోతుందేమో అని ఓకే ఒక టెర్రరైజ్ అయిపోయి వాళ్ళ మాటల్లో నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ మొదలుపెట్టి ఒక వ్యాపారం జరిగి అక్కడ ఇన్ని దారుణాలు జరిగాయి. చిన్న నిరసన తెలియజేయాలనుకుంటే. సో ఈ లెవెల్లో ఉంటుంది ప్రపంచం. అంటే అమెరికాలో మీరు ఇందాక అన్నారు అంటే ఇలాంటి ఒక డెమోక్రటిక్ స్పేస్ కూడా ఉంది అని. అంటే స్వేచ్ఛ అన్నిటికన్నా ముఖ్యం, లిబర్టీ ఉందని చెప్తారు కానీ అక్కడ కూడా దారుణమైన నిర్బంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంటే వాళ్ళు వివిధ సమూహాలు ఏం ఆలోచిస్తున్నాయో తెలుసుకోవటానికి న్యూరో వెపన్స్ వాడుతున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్. ఓకే. న్యూరో వెపన్స్ అంటే వాళ్ళ ఏవో ఈ నానో పార్టికల్స్ ఏవో బాడీలోకి పంపించి అవి బ్రెయిన్లో అసెంబ్ల్ అయ్యి ఆ బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, వాళ్ళు ఒక సూపర్ కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఈ సమూహం ఏం ఆలోచిస్తోంది, అమెరికన్ గవర్నమెంట్ గురించి, అమెరికన్ పాలసీస్ గురించి వీళ్ళు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారో తెలుసుకోవటం అని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి దానికంటే కూడా సోషల్ మీడియాని మించిన న్యూరో వెపన్ ఉందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా లేదు. ఇది ఇంకా శాస్త్రీయం, అది ఇంకా ప్రూవ్ కూడా కాలేదు. అది ప్రూవ్ కాలేదు. కానీ చాలా మంది మాట్లాడుతున్నారు. వివిధ ఢిల్లీలో కూడా ఆందోళనలు జరిగాయి దీని మీద. సో ఇలా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ న్యూరో వెపన్స్ అనే ఆర్గ్యుమెంట్ చేసి అమెరికా నుంచి బయటకు వచ్చిన చాలామంది తిరిగి ఆ దేశానికి రానివ్వట్ల. వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ, కానీ వీళ్ళకి రకరకాల కొర్రీలు పెట్టి వీళ్ళని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇలా వివిధ దేశాల్లో ఉన్నారు. నేను ఆస్ట్రేలియాలో నుంచి వెనక్కి వెళ్ళలేకపోతున్న అమెరికన్ గ్రీన్ కార్డు హోల్డర్లని చూశాను. అలాగే ఇండియా నుంచి వెళ్ళలేకపోతున్న, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళలేకపోతున్న వాళ్ళతో నేను ప్రత్యక్షంగా మాట్లాడా. అసలు ఏమిటి మీ ప్రాబ్లం మిత్రులారా అంటే వాళ్ళు చెప్పింది నాకైతే దానిలో సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నట్టుగా అనిపించలేదు. కానీ అంటే వాళ్ళు ఐలాపురంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, మంచి భోజనం పెట్టారు, మీడియాకి బాగానే చూసుకున్నారు. కానీ గందరగోళం ఏదో ఉంది అని అనిపించింది నాకు. వాళ్ళతో కూడా చెప్పాను నేను, సోషల్ మీడియా కంటే న్యూరో వెపన్ ఏముంది, జనాలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవటానికి మీరు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారో. లేదు ఇది నిజమే అని చెప్పేసి వాళ్ళేదో వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో చూపించారు. ఆ ప్రూఫ్స్ మేరకు నిజమే. ఆ ప్రూఫ్స్ క్రియేట్ చేసి వాళ్ళు చూపిస్తున్న వాటిలో కొన్ని నిజానికి ఒక అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్లో పనిచేసినటువంటి ఒక మాజీ అధికారి కూడా ఇది ఉంది, ఇలాంటి ప్రయోగం ఒకటి జరుగుతోంది. అయితే ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. అంటే అమెరికాలో బయటకి రిలీజ్ అయ్యేటువంటి ప్రతి సిమ్ కార్డు, అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా బయటకి విడుదలై ఒక ఇండివిజువల్కి చేరేటువంటి ప్రతి సిమ్ కార్డు పేరుతో ఒక ఫోల్డర్, ఆ నెంబర్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఒక సూపర్ కంప్యూటర్లో ఆ ఫోన్లో జరిగే ప్రతి యాక్టివిటీ దానిలో డంప్ అయిపోవాలి అనేది ఒక స్కీమ్ జరుగుతోంది. అవసరమైనప్పుడు బలానా వాడితో ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. ఇండియాలో కంకిపాడులో బలానా సుబ్బారావుతో ప్రాబ్లం ఉంది అనుకుంటే ఈ సుబ్బారావు పేరుతో ఉన్న నెంబర్ ఏమిటి అనేది చూస్తారు. ఆ నెంబర్ పేరుతో ఆ ఫోల్డర్ కనిపెడతారు. 2 నిమిషాల్లో అయిపోతుంది అది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి వీడి యాక్టివిటీస్ ఏమిటి అనేది ఒక 5గురు టీంకి అప్పచెప్తారు. వీడి ఫైనాన్షియల్ యాక్టివిటీ ఏమిటి, వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి ఖర్చు పెడతాడు, వీడు ఏ హోటల్లో తింటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ పడుకుంటాడు, ఏ ఊరు వెళ్తాడు తరచు దగ్గర నుంచి అసలు టోటల్గా వీడి బయోగ్రఫీ 25 నిమిషాల్లో వాళ్ళు ప్రింట్అవుట్లు తీసి చేతిలో పెడతాడు. ఇది జరుగుతున్నది, ఈ రకమైన నెట్వర్కింగ్ ఒకటి చేయడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పాడు. ఇంతకంటే బాంబే ఉండదు కదా ప్రపంచానికి. సో జనాల్ని కంట్రోల్ చేయటం
జనాల్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు రకరకాల పద్ధతుల్లో క్రియేటివ్గా ఆలోచిస్తున్నాయి. అవును. ఈ క్రియేటివిటీ ఈ లెవెల్లో పెడుతుంది ఉండగా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఫోర్స్ అంటున్నారు. ఆయనకి ఇవన్నీ తెలియని విషయాలేం కాదు. ఆయన ఎక్స్పోజర్ పెద్దదే, కానీ ఆయన గవర్నమెంట్ లెవెల్కి దిగి తన ఎక్స్పోజర్ నుంచి డౌన్ అయ్యి ఒక టాస్క్ ఫోర్స్ పెడతాను అని భయపెడుతున్నాడు ఇప్పుడు. అంటే కేసులు పెడతామని అర్థం. మేము మాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతాం, దాన్ని జస్టిఫై చేసుకుంటాం. వాళ్ళు జస్టిఫికేషన్ చెప్తారు కోర్టుల్లో. అంటే చాలా ఇప్పుడు రోడ్ల మీద రాస్తారోకో చేస్తూ ఉంటారు, తీసుకెళ్ళి ఒక బైండ్ ఓవర్ కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు జస్టిఫికేషన్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుందిగా వాళ్ళది, ఏదో ప్రిపేర్ చేస్తారు, కానీ ఆధారం సబ్మిట్ చేయాలి కదా సార్. జస్ట్ వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు కోర్టులో. ఇప్పుడు డిఫెన్స్ లాయర్ గారు చెప్పుకుంటాడు, అయ్యా మా క్లయింట్ ధర్నా చేయటానికి ఇది రీజను, ప్రభుత్వం ల్యాబ్సెస్ ఉంది, అందుకని ధర్నా నిరసన తెలియజేసుకునే హక్కు ఉంది కాబట్టి నిరసన తెలియజేస్తున్నాడు అని చెప్పుకుంటారు. కానీ నిరసన పద్ధతులు ఇవి కాదు అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు ప్రాసిక్యూషన్ వైపు నుంచి. కోర్టు ఎవరితో కన్విన్స్ అవుతున్నది జడ్జి గారి విచక్షణ మీద ఆధారపడి ఆయన ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రో పీపుల్ నిర్ణయాలు తీసుకున్నటువంటి జడ్జిలు ఉన్నారు, యాంటీ పీపుల్ డెసిషన్స్ తీసుకుని జడ్జిమెంట్లు ఇష్యూ చేసినటువంటి న్యాయమూర్తులు కూడా ఉన్నారు మనకి. కాబట్టి డ్రైవ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో కొంచెం డ్రైవింగ్ ఎక్కువైపోయింది. జడ్జిలని డ్రైవ్ చేస్తున్నారు, దేన్నైనా డ్రైవ్ చేయొచ్చు. ప్రతి డ్రైవ్ అంటే డ్రైవింగ్కి అనుసంధానం కాని వస్తువు మనిషి లేడు అనేది మన వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఏదైనా తయారు చేయటమే, అప్పటికప్పుడు తయారు చేసి లేదు డ్రైవ్ చేయటమే. ఇప్పుడు ఫలానా జడ్జి గారు ఆయన అన్డ్రైవబుల్ అని ఎవడో అంటాడు, అంటే ఏం పర్లేదు డ్రైవ్ చేయొచ్చు అంటే దాని మీద ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదివరకట్లాగా అంచనాలు కట్టట్లేదు. ఇప్పుడు సైంటిఫిక్ అప్రోచ్లోనే అతని బాల్యం నుంచి అతనికి ఉన్నటువంటి లక్షణాలతో సహా ఒక నివేదిక వచ్చేస్తుంది. అతని వీక్నెసెస్ ఏమిటి, అతను 3వ తరగతిలో ఉండగా దేనికైనా టెంప్ట్ అయ్యాడా దాకా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి అతని వీక్నెసెస్ కనిపెట్టి అక్కడ డబ్బులు జల్లి ఆయన కొనేస్తున్నారు. ఈ లెవెల్ జరుగుతోంది అనే విచక్షణ ఉండాలి కదా ప్రపంచానికి. సో ఇంత నెట్వర్కింగ్ మీద నడుస్తుంది ఇదంతా. ప్రపంచం మనం అనుకున్నట్టు లేదు. సో అసలు మనకి ఇప్పుడు మన రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక ఆర్టికల్ పెట్టారు. తర్వాత ఎప్పుడో 10-15 ఏళ్ళకి మళ్ళీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే పేరుతో పూర్తిగా అసలు స్వేచ్ఛ లేకుండా జరుగుతోంది అనేదే ఒక స్వేచ్ఛ ఉన్నట్టుగా ఉంటుంది, స్వేచ్ఛ లేనట్టుగా ఉంటుంది. స్వేచ్ఛ ఉండదు, వాస్తవానికి లేదు. స్వేచ్ఛ లేదు. మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిని అంచుకుని మాట్లాడాలి. వ్యూహమే, నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాలి. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్టు హోల్డ్ యువర్ టంగ్ అంటే అదే. సో అలా ప్రతి మాట ఇది లీగల్గా ఏ గ్రౌండ్లోకి వెడుతుంది అనేది అంచనా వేసుకుని మీ నోట్లో నుంచి డెలివర్ కావాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పాను ఇందాకే, ఆత్మాహుతి దాడులు జరుగుతాయని. ఆత్మాహుతి సైన్యాలు వస్తాయి, ఇక్కడికి దళాలు వస్తాయి, భారీ పేమెంట్స్ ఉంటాయి. ఇది ఎన్నికలు సమీపించే కొద్దీ ఇది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. అయ్యింది, మొదలయ్యింది ఆల్రెడీ. యుద్ధం మొదలైంది, శిబిరాలుగా చీలిపోయింది ప్రపంచం. ఆల్రెడీ రిక్రూట్మెంట్స్ మొదలైనాయి. రిక్రూట్మెంట్స్ మొదలైనాయి అనేటువంటి ఇండికేషన్ ఇవ్వటం కోసం తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. అందులో భాగమే రావణ్ అరెస్టు. రావణ్ని వేదికగా మార్చి యాంటీ గవర్నమెంట్ స్టేట్మెంట్లు, యాంటీ గవర్నమెంట్ ప్రాపగాండా చేస్తున్న వాళ్ళందరినీ మేము కంట్రోల్ చేస్తాం అనేది ఊరికినే అరెస్ట్ చేయలేదు. అతను పవన్ కళ్యాణ్ని కోప్పడ్డాడనో లేకపోతే హిందూ మతం మీద కామెంట్ చేశాడనో కాదు, అతన్ని
ఒక సింబల్గా చూపించి ఓకే బయట ఉన్నటువంటి వాళ్ళని టెర్రరైజ్ చేయడం కోసం ఆల్రెడీ మేము కంట్రోల్లోకి తీసేసుకుంటున్నామని కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఓకే జడా శ్రవణ్ కుమార్ గారి టోన్ మారింది, అంటే కొంచెం డౌన్ అయ్యాడు, కొంచెం డౌన్ చేశాడు ఆయన వాయిస్ని. అవును అంటే జరుగుతున్న దానిలో ఆయన అవతల వాళ్ళని ఆయన ఇంటర్వ్యూ చేయటం మీడియానే వాడుతున్నారు అవతల వాళ్ళని టెస్ట్ చేయడానికి. ఓకే అంటే ఈ ప్లగ్లో కరెంట్ పాస్ అవుతుందో లేదో చూడటానికి టెస్టర్ పెడతాం మనం. ఓకే అలా ఒక మీడియాని వీళ్ళు పంపిస్తున్నారు. బలానా వాడు కొంచెం టోన్ డౌన్ అయినట్టున్నాడు, ఏ రేంజ్ ఏ స్కేల్లో టోన్ డౌన్ అయ్యాడో ఒక ఇంటర్వ్యూ చేసి మాకు సాయంత్రానికి నివేదిక పంపించు, ఓకే ఈ ఇంటర్వ్యూ పేమెంట్ 20 లక్షలు అని చెప్తున్నారు. అవును వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. వీడి మీద ఒక స్కేలింగ్ రిపోర్ట్ వెళ్తుంది సాయంత్రానికి, అవును అక్కడికి 20 లక్షలు పేమెంట్ వెళ్ళిపోతుంది. ఈ లెవెల్ వ్యాపారం జరుగుతుందని ఎవరికైనా తెలుసా ఈ ప్రపంచంలో? సో ఇది నడుస్తున్నటువంటి కథ. ఓకే చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.